హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు ఉదయం మార్నింగ్ మార్కెట్ అనాలిసిస్ జస్ట్ 1.5 మినిట్లో నేను చెప్పాను. ఏం చెప్పాను ఒకసారి వీడియో చూడండి. ఇది ఎవరైనా మొదటి టైం వీడియో చూస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వీడియో చివరి వరకు వినండి. ఇది మీకు మీ ట్రేడింగ్ లైఫ్కి ఎంతో ఉపయోగపడే సబ్జెక్టు. 100% మిమ్మల్ని మంచి ట్రేడర్స్గా తీర్చిదిద్దగలిగే సబ్జెక్టు. ఓకేనండి, ఇటువంటి సబ్జెక్ట్ మీకు ఎక్కడ దొరకదు. ఇది 100% షూర్ అనమాట. అయితే విషయం ఇవాళ ఉదయం నేను మార్కెట్లో జరిగేది చెప్పాను. మార్నింగ్ వీడియో చూడండి. మార్కెట్లో బయింగ్ జోన్ ఏది, మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ తీసుకుంటుంది, ఎక్కడి వరకు వెళ్తుంది. లో చెప్పాను, హై చెప్పాను. ఒకసారి కావాలంటే మీరు ఉదయం మార్నింగ్ నేను పోస్ట్ చేసిన వీడియో చూడండి. చూసి నేను చెప్పింది జరిగిందా లేదా అన్నది చూడండి. ఎగ్జాక్ట్గా మన టార్గెట్, మన ట్రేడ్స్ అనేవి ఎలాగుంటాయి. ప్రతిరోజు నేనే కాదండి, నేనేం పెద్ద గొప్పవాడిని కాదు. సబ్జెక్ట్ నేర్చుకుంటే మీరు కూడా మార్కెట్ని అంత ఈజీగా ప్రొడక్షన్ చేసి దాన్ని బట్టి మీరు ట్రేడ్స్ ఫియర్ లేకుండా మీరు ట్రేడ్స్ చేసుకోవచ్చు. 100% ట్రేడింగ్లో విన్నింగ్ పర్సంటేజ్ 100% మీరు పెంచుకుంటారు. ఇది మంచి సబ్జెక్ట్. ఇలాంటి సబ్జెక్టు మీకు దొరకదు. కొంతమందికైనా ఉపయోగపడుతుందని సబ్జెక్ట్ నేర్పుదామనే ఉద్దేశంతో నేను కంటెంట్ని బయటకనే తీసుకొచ్చాను. ఇది నేను ఓన్గా బిల్డ్ చేసుకున్న సబ్జెక్టు. స్టాక్ మార్కెట్లో 95% మంది నష్టపోతున్నారంటే వాళ్ళు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే విధానం, వాళ్ళు నేర్చుకునే విధానం, మెంటర్స్ చెప్పే విధానం, స్టాక్ మార్కెట్ వాళ్ళు చూసే విధానం, టోటల్గా ఇవన్నీ రాంగ్. కరెక్ట్గా మనకు తెలియాల్సింది మార్కెట్ గ్యాప్ అప్ అయింది, మనం ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, ఈ లోలో మార్కెట్కి ఎందుకు వస్తుంది, ఎక్కడ ఆగుద్దో మనం మార్నింగ్ చెప్పాను నేను. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయింది అంటే మీ ఎంట్రీ లోలో పట్టుకుంటే మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిందండి, మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయిందండి, 303 చెప్పాను కదా. అంత ఎగ్జాక్ట్గా మన ట్రేడ్స్ అనేవి ఉంటాయి. ఇందులో మీకు ఆప్షను ఇవాళ ఇండియా విక్స్ అనేది నిన్న కానీ మొన్న కానీ ఇవాళ కానీ మీకు ఇండియా విక్స్ అనేది 21, మొన్న నిన్న అయితే 24, 23 అలాగ ఉంది. ఇవాళ 20 దగ్గర నుంచి 19, 18కి వచ్చింది ఇండియా విక్స్. దానివల్ల ఆప్షన్లో కొద్దిగా వాలటాలిటీ ఉంటుంది. కానీ మామూలు రోజుల్లో మటుకి ఇలాంటి ట్రేడ్స్లో మీరు 100% మంచి మంచి ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేస్తారు. మార్కెట్ ఆప్షను ఇంత ఫీర్ ఉన్న టైంలో కూడా ఎగ్జాక్ట్ ట్రేడ్స్ మనం చేయగలుగుతాం అంటే అది ఒక సబ్జెక్టు. దీని మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీ విన్నింగ్ పర్సంటేజ్ అనేది పెరుగుద్ది. మన ఇండికేటర్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. కనబడిందండి, ఇదిగోండి క్రూషియల్ పాయింట్. మార్కెట్ ఇలా కింద పడుతుంది, మీరు ఇక్కడి నుంచి రివర్స్ అవుతుంది మార్కెట్ అని చెప్పాను. ఎగ్జాక్ట్గా అక్కడికి జస్ట్ చూడండి, ఇక్కడి నుంచి రివర్స్ అయ్యి మార్కెట్ ఎలా మూవ్ అయిందో మళ్ళీ ఎక్కడికి వచ్చిందండి, కరెక్ట్గా మళ్ళీ మన మార్కెట్ సపోర్ట్ జోన్ అనమాట. మార్కెట్ స్ట్రెంత్ రావాలంటే పుల్ బ్యాక్ రావాలి. ఆ పుల్ బ్యాక్ తీసుకుంటే టార్గెట్ చూసారా. మన బయింగ్ ప్రైజ్ ఏది, ఇది. ఈ బయింగ్ ప్రైజ్ కాడి నుంచి మీకు ఇంచుమించు ఇక్కడికి 100 పాయింట్లు ఉందండి, మూవ్ అయింది, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ బయింగ్ ప్రైజ్ కానీ 100 పాయింట్లు. మీకు ఇదేం చూపిస్తుందండి, మీకు ఓవర్ ట్రేడ్స్ ఉండవు. ఇక్కడి నుంచి ఒకటి మంచి ట్రేడ్, ఇక్కడ లోలో పిక్ చేసుకుంటారు, ఇక్కడ లోలో పిక్ చేసుకుంటారు, లేదు ఇక్కడ మిస్ అయ్యారు, ఇది మన బయింగ్ ప్లేస్, ఇక్కడి నుంచి పై టార్గెట్. ఇక్కడ జస్ట్ మీకు ఒక 10 పాయింట్లు ఎంత పెండింగ్ ఉంది, మళ్ళీ కిందకు వచ్చి ఈ ప్రైస్ దగ్గర మళ్ళీ మీకు మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఎగ్జాక్ట్గా లాస్ట్ క్యాండిల్ టచ్ చేసింది. అంటే మార్కెట్ లో ఇది, హై ఇది అని మనం ఎప్పుడు చెప్పామండి, మార్నింగ్ చెప్పాను. ఇది నేనే కాదు, మీరు తెలుసుకుంటారు, మీరే చెప్తారు, మీరు హ్యాపీగా ట్రేడ్ చేసుకుంటానికి సబ్జెక్ట్ అనేది క్లియర్గా మనకు తెలియాల్సింది. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అవ్వబోతుంది అని మనం ముందే కనిపెట్టుకోగలగాలి. ఏమండి, ఇది ఒక టైం మిషన్ లాంటిదండి. టైం మిషన్ లాంటిది, మీకు మార్కెట్లో జరగబోయేది మీకు ముందే తెలియజేసే టైం మిషన్ లాంటిది సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ మీద మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత షైన్ అవుతారు. మార్నింగ్ నేను చెప్పిన వీడియో చూడండి, లైవ్లో చూపించండి. నేను లైవ్లోనే చెప్పాను ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది అని.
ఎగ్జాక్ట్‌గా అక్కడి నుంచే రివర్స్ అయింది. ఎక్కడికెళ్తదో చెప్పాను. ఎగ్జాక్ట్‌గా అక్కడికెళ్ళింది. మీ బయింగ్ ఎంట్రీ చెప్పాను. 209 కాడి నుంచి బయింగ్ ఎంట్రీ అని. లేదు మీరు చక్కగా ఇక్కడ రివర్స్ అయినప్పుడు క్రూషియల్ పాయింట్ దగ్గర నుంచి మనం క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయితే మనం సీఈ ట్రెండ్ అనుకున్నాం. క్రూషియల్ పాయింట్ పైన ఓపెన్ అయింది. గ్యాప్ అప్. క్రూషియల్ పాయింట్ దగ్గర మన ఎంట్రీ. ఎందుకంటే మార్కెట్ కిందకొచ్చి ఇది చూడండి గ్రీన్ కలర్ చూపిస్తుంది. మనకి క్యాండిల్ స్ట్రెంత్ చూపిస్తుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఎంటర్ అవ్వాలనేది మీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే క్రూషియల్ పాయింట్ దగ్గర నుంచి రివర్స్ అవుతుందో మన ఎంట్రీ. చూడండి ఎంత మూవ్ అయిందో. ఆప్షన్‌లో మనకు ఫ్లక్చుయేషన్ ఉన్నా సరే మీరు ఇలా లోలో పిక్ చేసుకుంటే కంపల్సరీ ప్రాఫిట్‌లోనే ఉంటారు. మీకు ఆపోజిట్ డైరెక్షన్ అనేది మార్కెట్ వెళ్ళదు. మీరు మార్కెట్ డైరెక్షన్‌లోనే ఉండి మంచి ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేస్తారు. చూడండి మళ్ళీ కరెక్ట్‌గా మన లైన్ దగ్గరికి అంటే మార్కెట్ దీన్నే ప్రైస్ యాక్షన్ అంటారు. ఈ యాక్షన్‌లో మనకొద్దు. ఇదిగోండి మనకి మార్కెట్ సపోర్ట్ కావాలి. వన్స్ దీని కింద సస్టైన్ అయిపోయి మార్కెట్ పైకి బ్రేక్ చేయలేకపోతే మళ్ళీ మనకి ఇక్కడ దాకా వస్తదనమాట. క్రూషియల్ పాయింట్ దాకా. కానీ ఏం జరిగింది? మార్కెట్ వెంటనే రివర్స్ తీసుకుంది. మీరు ట్రేడ్ తీసుకున్న హ్యాపీగా హోల్డ్ చేసి ఉంచుకుంటారు. ఎందుకంటే మార్కెట్ గ్రీన్‌లో చూపిస్తుంది. పైన టార్గెట్ కనపడుతుంది. మార్కెట్ ఎంతసేపు సస్టైన్ అయినా పైకి కిందకి డాన్స్ ఆడినా ఫైనల్‌గా మన టార్గెట్ అనేది ఎగ్జాక్ట్‌గా టచ్ చేయాల్సిందే. ఎంత ష్యూర్‌గా డామ్ ష్యూర్‌గా సబ్జెక్ట్ మీకు ఎవ్వరు చెప్పరు. చెప్పడానికి లేదు కూడా వాళ్ళ దగ్గర. తెలీదు. వాళ్ళు చూసే విధానం వేరు. ఇయన్నీ క్యాండిల్స్, ప్యాటర్న్స్, ప్రైజ్ యాక్షన్‌లు ఇయన్నీ దండగా. ఇది 100% నేను చెప్తున్నా. మార్కెట్ ఏ బేస్ చేసుకొని నడుస్తది కనబడుతుంది ఇక్కడ. మనకి క్లియర్‌గా మీరు దీని మీద ప్రాక్టీస్ చేసుకోగలిగితే మీరు 100% విన్నింగ్ రేట్ అనేది పెరుగుతది. మీ ట్రేడ్ మీ మీద ముందు ప్రాఫిట్ సంగతి పక్కన పెట్టండి. నేను స్టాక్ మార్కెట్‌లో నేను చేయగలను. నేను అమౌంట్ సంపాదించగలను అని ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది మీలో బిల్డ్ అవుతుందండి. ఆ కాన్ఫిడెన్సే మీకు ₹1,00,00,000 విలువ. ఓకేనండి. మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం ఏదైనా చేయగలం. ఏ మనిషి అయినా ఈ చివరి వరకు కింద మీద పడేదంతా ఈ డబ్బుల కోసమే. ఈ డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నేర్చుకోగలిగితే దానికి సరైన సబ్జెక్టు ఇదే. ట్రేడింగ్‌లో చాలామంది ఇంట్రెస్ట్‌గా వస్తారు. అమౌంట్ వస్తది. కానీ సరైన సబ్జెక్ట్ తెలుసుకోరు. దాని మీద ప్రాక్టీస్ చేయరు. చూడండి. ఈ సబ్జెక్ట్ మీరు తెలుసుకోవాలి. మార్కెట్‌లో ఏం జరగబోతుందో మీకు పొద్దున్నే మీరే చెప్పగలిగే రేంజ్‌కి వెళ్ళాలంటే ఈ సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకేనండి. మార్నింగ్ నేను చెప్పిన వీడియో ఎవరైనా 45 మంది ఎంతో చూసారు. ఐదుగురే ఎంతమందో లైకులు కొట్టారు. ఓకేనండి. ఆ చూసిన వాళ్ళు మార్కెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పింది ఎగ్జాక్ట్‌గా జరిగిందా లేదా అని మీ లైకుల ద్వారా తెలియచేయండి. సబ్జెక్టు కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతది. ఎంతోమంది సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఉపయోగపడుతది ఈ సబ్జెక్ట్ అనేది. ఏవండీ? సబ్జెక్ట్ నేర్చుకోండి. మంచిగా ట్రేడ్ చేసుకోండి. డబ్బులు సంపాదించే మార్గాన్ని తెలుసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి, మాకు నచ్చింది, ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీకు ట్రేడింగ్‌లో ప్యాషన్ ఉంది. నేను ఏదైనా సాధించాలి ట్రేడింగ్‌లో అనుకున్న వాళ్ళు ఉంటే మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. మీకు సబ్జెక్ట్ అనేది నేర్పుతాను. లైఫ్ లాంగ్ నా గైడెన్స్ ఉంటది. ఇందులో వన్స్ మీరు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి మీరు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఏం అవసరం లేదండి. మీకు టోటల్ స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తదని మీకు కరెక్ట్‌గా నేను అరగంటలో, హాఫ్ అన్ అవర్‌లో నేర్పుతాను. దాని మీద మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు 100% విన్నింగ్ రేషియో ఉంటారు. ఓకేనండి. మార్కెట్‌లో ఏ ప్రైజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? మనం ఎక్కడ నుంచి ఎంట్రీలో ఉండొచ్చు, లో ఎలా పట్టుకోవచ్చు, పీక్ ఎలా పట్టుకోవచ్చు అన్నది ప్రతి విషయం క్లియర్‌గా మీకు మీరే చెప్తారు. మీరు ప్రో ట్రేడర్స్ అవుతారు. ఎవరో ఆళ్ళు స్టాక్ మార్కెట్‌లో అంత సంపాదించారు, ఈళ్ళు ఇంత సంపాదించారు అని కాదు. మీరు సంపాదించేలాగా ఎదగండి. ఎప్పుడు ఇంకొకడి మీద ఆధారపడదాం. కాల్సు, టిప్సు, టెలిగ్రామ్ ఛానల్స్ అని ఎవడి మీద ఆధారపడకుండా మీ అంతట మీరు ట్రేడింగ్ చేసేలాగా మిమ్మల్ని నిలబెట్టేదే ఈ సబ్జెక్టు. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ పెంచేదే ఈ సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నేర్పడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. వీడియో అర్థమైందనుకుంటున్నాను.
మ్యాక్సిమం ఉదయం పూట అనాలిసిస్ నాకు కుదరట్లేదు పెట్టడం డైలీ. చూస్తాను ఎన్ని రోజులు కుదురుద్దో. మరి అదైతే కంటిన్యూ అయితే చేయలేనని నాకు అనిపిస్తుంది. వీడియో మార్కెట్ అయిపోయిన తర్వాత ఏమైనా వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సబ్జెక్ట్ తెలుసుకోండి, హ్యాపీగా ట్రేడ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మెసేజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.